దేవరా కలెక్షన్స్ పెరిగిపోయాయి. ఒకటేసారిగా ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాలలో ఇదే చర్చ నడుస్తుందని కూడా వినిపిస్తుంది. అయితే 'పుష్ప 2' సినిమా డిసెంబర్‌కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక దీంట్లో పోస్ట్ ప్రొడక్షన్ పనిలో లేట్ అవుతుంది అని చెప్పి ఆ రీజన్ తోటి ఇక లేట్ చేయక తప్పలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే అదే డేట్‌లో మనకి 'డబల్ ఇస్మార్ట్' అదే పూరి జగన్నాథ్‌ది 'డబల్ ఇస్మార్ట్' సినిమా కూడా రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో అంతవరకు షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక దాని తర్వాత మనకి 'దేవరా' సినిమాకి ఇది ప్లస్ అవుతుందంట. 'పుష్ప 2' సినిమా వల్ల అంటే అది వాయిదా పడడం వల్ల 'దేవరా' సినిమాకి ఇప్పుడు ప్లస్ పాయింట్ బాగానే ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా వసూళ్లు కూడా కలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనకి చూసుకుంటే జూన్ 27న వచ్చే 'కల్కి 2898 ఏడీ' సినిమా తర్వాత పెద్ద సినిమా పేరే వినిపించట్లేదు. ఇక మధ్యలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' 'డబల్ ఇస్మార్ట్ శంకర్' సినిమాకైతే పాన్ ఇండియన్ లెవెల్‌లో అంత క్రేజ్ కూడా లేదు. ఇక ఆ తర్వాత వచ్చే 'దేవరా' సినిమాకు ఉన్నంత ప్రతిష్టాత్మకంగా ఇంకా దేనికి కూడా అంత బాగా కలెక్షన్స్ వచ్చే విధంగా కూడా కనిపిస్తలేదు. ఇక 'త్రిబుల్ ఆర్' తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకున్న ప్రతిష్టాత్మక సినిమా ఏది అంటే 'దేవరా' అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం మంచి హోప్సే పెట్టుకొని కష్టపడి చేస్తున్నారనమాట. ప్రతిదీ కూడా ఇప్పటి వరకు కంప్లీట్ స్టేజ్‌లోనే ఉంది. ఇక షూటింగ్ కూడా లాస్ట్ స్టేజ్‌లో ఉండేసరికి ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. ముందుగా అక్టోబర్ 10వ తారీఖున ఈ సినిమాకి రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఇక ఆ తర్వాత ఓజీ పోస్ట్ పోన్ అవ్వడం ద్వారా ఇంకా ఆ పోస్ట్ పోన్ డేట్‌ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక సెప్టెంబర్ 27వ తారీఖుకి 'దేవరా' సినిమాని ఫిక్స్ చేసినారు. ఇక ఇప్పటి వరకు కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కానీ మంచి ఊపులోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా కలెక్షన్స్ ప్లస్ పాయింట్‌లోనే నిలిచాయి. ఇక అదే పరంగా మనం చూసుకుంటే ఫస్ట్‌గానే ఆంధ్రాలో 50-55 కోట్ల వరకు ఇక బిజినెస్‌ని జరిపే విధంగానే మంచి డిస్ట్రిబ్యూటర్స్ తోటి అంతవరకు క్లోజ్ చేసినారని వినిపిస్తుంది. అదేవిధంగా ఇక నైజాం విషయానికి వస్తే 48 కోట్ల వరకు ఇది డీలింగ్‌ని క్లోజ్ చేసినారని వినిపిస్తుంది. ఇక దీంతో పాటుగానే సిడెన్ ఏమైనా తక్కువనా? సిడెన్‌లో 23 కోట్ల వరకు మంచి కలెక్షన్స్‌తో డిస్ట్రిబ్యూటర్స్‌కి క్లోజ్ చేసినారట. ఇక ఇవన్నీ చూసుకుంటే 'దేవరా' సినిమాకి 50 కోట్లకి ప్లస్ ఇక లాభాలు పొందుతాయని కూడా వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరో తెలుసా? మన సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతినాయకుడిగా చేయడం, అంతేకాకుండా హీరోయిన్‌గా మన అందాల భామ ఎవరైతే ఉన్నారో జాన్వీ కపూర్ చేయడం వల్ల నార్త్‌లో కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మంచి కలెక్షన్స్‌ని కూడా అందుకునే విధంగా కనిపిస్తుందనమాట. ఇవన్నీ చూస్తే 'పుష్ప 2' వాయిదా వల్ల 'దేవరా'కి మంచి లాభాలు వస్తున్నాయనే వినిపిస్తుంది. ఇక 'దేవరా' హిట్ కొడితే తర్వాత వచ్చే పాన్ ఇండియన్ సినిమాల్లో ఒకడైన మన ఎన్టీఆర్ పేరు నిలుస్తుందని కూడా వినిపిస్తుందనమాట. అయితే 'దేవరా' సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.